అశ్విన్, నువ్వేం అడిగినా చేశాను, చేస్తాను. ప్రాణం కావాలని ఇచ్చేస్తాను. ఇక్కడ నీకు నాకు మధ్య మా అమ్మ గౌరవం ఉంది. అమ్మ వెళ్ళమన్నా, తమ్ముడు రమ్మన్నా నేను ఆ పని చేయలేను. అశ్విన్, శివుడు గరళాన్ని తన కంఠంలో దాచుకున్నట్టు బాధని నీ మనసులో ఎన్నాళ్ళు దాచుకుంటా? మనుషులకు దేవతలకు చాలా తేడా ఉంది. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలన్నది నిజమే. నీది పెళ్లి చేసుకునే వయసే. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో నువ్వీ నిర్ణయం తీసుకున్నావో నాకు తెలుసు. నా మనవుడు ఆనందంగా ఉండాలనే స్వార్థంతో నేను నీ మనసులోని విషాన్ని కక్కించాలని నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. వద్దు నాన్న, ఇక చాలు. తెర వెనక నుంచి సూత్రధారిలా ఆ శకుంతల ఆడే నాటకంలో నువ్వు పాత్రధారివి కావద్దు. ఇంకొకసారి చెప్తున్నాను, ఇది నాటకం కాదు నాన్న, జీవితం. బాగా ఆలోచించుకో. నా కొడుకు జీవితం ఏమైందో నా కళ్ళతో నేను చూశాను. అదే దారిలో ఇప్పుడు నా మనవడు నడుస్తున్నాడంటే నేను చూడలేను. బాగా ఆలోచించుకో. ఇంకా టైం ఉంది. వెళ్ళిపో, ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో. ఈ కుళ్ళు కుతంత్రాల మనుషుల్ని, ఈ కుట్రలు ఎత్తుగడల మధ్యలో నుంచి ఎక్కడికైనా వెళ్ళి ఆనందంగా బ్రతుకు అశ్విన్. కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడలేకపోయినా కన్నీళ్లతో అర్థిస్తున్నాను. పారిపోయి నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకు.
వెళ్ళు. అశ్విన్, నీ మనసులోని బాధను నువ్వు నోటితో చెప్పలేకపోయినా నీ కన్నీళ్లే చెప్తాయి. నువ్వు నాకు సమాధానం చెప్పకపోయినా నీ కన్నీళ్లకు నువ్వు కరగాల్సిందే. బామ్మ, నాకు తప్పడం లేదు బామ్మ. పరిస్థితులు నన్ను ఈ దారిలోకి వచ్చేలా చేశాయి. ఇలా నేను ఎందుకు చేయాల్సి వస్తుందో ఇప్పుడు చెప్పలేను బామ్మ. కానీ తప్పదు, ఈ నిశ్చితార్థం జరగాల్సిందే. నీ మాటకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నందుకు క్షమించు బామ్మ, నన్ను క్షమించు. సత్యవతి, అక్కడ చూడు ఏం జరుగుతోందో. అశ్విన్ నొప్పించడానికి మనం నానా కష్టాలు పడ్డాం. మన కష్టాన్ని బూడిద పాలు చెయ్యాలని మీ అత్తయ్య గారు అశ్విన్ దగ్గర కూర్చుని ఆ కుర్రాడి బ్రెయిన్ వాష్ చేసేస్తోంది. అశ్విన్, చివరికొచ్చేసరికి అంతా చెడేటట్టుంది. చూసుకో అమ్మా. అసలే మనం ఈ ఎంగేజ్మెంట్ గురించి బిక్కు బిక్కుమని అరిచేతుల్లో గుండెకాయ పట్టుకుని తిరుగుతున్నాం. ఇలాంటి వాళ్ళేమో వాళ్ళ పనుల్లో వాళ్ళు తిరుగుతున్నారు, మన పనులు చెడగొడుతున్నారు. రోజులు అసలే బాలేవు. అలా చూస్తావేంటి సత్యవతి? వెళ్ళు, వెళ్ళి ఏదైనా చెయ్యి. అశ్విన్ ఈ క్షణంలో అన్నయ్య రాలేదు అని గొడవ చెయ్యొచ్చు. అలా ప్రిపేర్ చేస్తోందా పెద్దావిడ. పోయి అక్కడి నుంచి వెంటనే ఆవిని తప్పించు. వదినయ్యా, మీరు ఎంగేజ్మెంట్ పనులన్నీ చూసుకోండి. మా అత్తయ్య గారు అంతే, అందరూ ఒక దిక్కులో ఉంటే ఆవిడ ఒక దిక్కులో ఉంటారు. నేను చూసుకుంటానులే వదినయ్యా.
ఏమిటి వదిన ఆడబిడ్డలు నా గురించి ఏదో చెవులు కొరుక్కుంటున్నట్లున్నారు? మీరు మీ మనవణ్ణి ఓదారుస్తున్న విషయం సత్యవతి తెలుసుకుంటే మంచిదని చెప్తున్నాను పిన్ని గారు. నేను నా మనవణ్ణి ఓదార్చడం లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాను. అత్తయ్య గారు, ఏంటి మీరు మాట్లాడేది? అశ్విని ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు? నా మాట విని వాడు వెళ్ళిపోయి ఉంటే ఎందుకు వెళ్ళిపోమన్నానో మీ అందరికీ వివరంగా చెప్పేదాన్ని. కానీ వాడు కూడా నీలాగే ఎవరో మాయలో పడి మనసులోని బాధను చెప్పుకోలేక సతమతమవుతున్నాడు. వాడంతటా వాడే నందినిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాక ఇంకా దేని గురించి బాధపడతాడు? మీరే కావాలని ఏవో కల్పించి చెప్తున్నారు. ఎందుకంటే ఈ పెళ్లి జరగడం మీకు ఇష్టం లేదు కాబట్టి. సత్యవతి, నిన్న ఆ భగవంతుడు కూడా మార్చలేడు. నీకు నీ వదిని ఏది చెప్తే అదే వేదం. ఎవరి అమ్మాయి? మా పిల్లలకి ఎవరు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నట్టు లేరే. నేను కూడా ఎవరిని పిలవలేదు. ఎవరి తరఫునొచ్చుండొచ్చు? చూద్దాం. ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోయింది? హే, ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? ఏంటిది? చేయి వదలండి. అశ్వినేడి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? కృష్ణ, నువ్వా? ఏంటి గెటప్? సడన్ గా షాక్ ఇచ్చావేంటి? ఎందుకు ఈ వేషంలో వచ్చా? ఒక్క నిమిషం.
శ్రీ 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 మహారాజా శ్రీ ఆర్య గారు చూడాలని ఈ కెమెరా ఏర్పాట్లన్నీ చేశాను. నీ కోరిక కూడా అదే కదా. ఇటు నీ మనసు బాధపడకూడదు, అటు ఆర్య మనసులో బయటికి చెప్పలేని బాధ ఏదైతే ఉందో అది జరగాలి. అందుకే నేను జేమ్స్ బాండ్ తరహా పనులన్నీ చేయాలని ప్లాన్ చేసుకొని ఇలా బురక, సీసీ కెమెరా, నీకు గిఫ్ట్లు అన్నీ తీసుకొచ్చాను. ఒక గన్ మాత్రమే తేలేదు. అది కూడా ఉంటే టిష్యూమ్. నేను లేడీ జేమ్స్ బాండ్ అయిపోతాను కదా. అమ్మయ్యా, నవ్వావు కదా, ఇది చాలు. ఇంతకంటే నాకేమీ అక్కర్లేదు. ఏమండి ఆర్య గారు, చూస్తున్నారా? మీ తమ్ముడు నవ్వాడు. ఇక మీరు కూడా కాస్త నవ్వండి. అశ్విన్, కింద కూడా వెబ్ క్యామ్ పెట్టేశాను. ఈ నిశ్చితార్థాన్ని మీ అన్నయ్య లైవ్ లో చూస్తాడు. ఇక మీ అన్నయ్య ఇక్కడ ఉన్నట్టే. నీ కోరిక తీరింది కదా, నువ్వు అసలు బాధపడకు. అల్లుడు, ఈ ముస్లిం అమ్మాయి ఎవరు? ఎప్పుడు మన ఇంటికి వచ్చినట్లేదు. అత్తయ్య, తను నగ్మా అని మా క్లాస్మేట్. నేనే ఫంక్షన్కి ఇన్వైట్ చేశాను. నందినిని ఇంట్రడ్యూస్ చేయమని అడుగుతుంటే కాసేపట్లో ఎలాగూ రెడీ చేసి తీసుకొస్తారు కదా, అప్పుడు కలవచ్చులే అంటున్నాను. ఇంతలో మీరు వచ్చారు. ఒక్కసారి నీ మొహం చూడండి. నగ ఆంటీ, మాది ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటది. मेरे ఐసా హోనే తో అచ్చా హై. ముझे छोड़ दो ఆంటీ. సరేనమ్మా, నీ ఇష్టం. మీ పద్ధతులు నేనెందుకు కాదంటాను? వద్దు, అలాగే ఉండ. నువ్వు ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికే దొరికిపోతానేమోనని టెన్షన్ పడ్డాను. భలే మేనేజ్ చేసావు. అవును, నీకు ఉర్దూ కూడా వచ్చా? భలే మాట్లాడావు. నాకొక ఉర్దే కాదు, టర్కీ, అరబియన్, పంజాబీ, తమిళ్, కన్నడ, గుజరాతీ, ఒరియా, హఫ్ అన్ని భాషలు వచ్చు. అబ్బో, ఆధార్ కొట్టేశావు. సరే సరే, నాకు కొన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ రెడీ చేయాలి.